మరి అరవక ఓ పక్క చెయ్యి కాలిపోతుంటే కాలు లేదన్నట్టు నొప్పి లేదన్నట్టు నటించడం ఎంత కష్టమో తెలుసా. అయినా అరచేతిలో కర్పూరం పెట్టి వెలిగిస్తాను అంటే పరమ భక్తురాల్లాగా సరే అనుకోండా ఏదో ఒకటి సర్ది చెప్పొచ్చుగా. సరే అనకపోతే ఇంట్లో నుంచి సర్దుకో అంటారు. అర్థం కాలేదా? ఇప్పుడు ఆద్య చెప్పినట్టు నువ్వేం కాదన్నా నీ ఒంట్లోకి భవానీ మాత రావడం అనేది అబద్ధం అయిపోతుంది. అడ్డంగా దొరికిపోతాం. అందరూ కలిసి మనల్ని కుక్కల్ని తరిమినట్టు తరిమేస్తారు. నువ్వు తవ్విన గోతులో నిన్నే పడేలా చేసింది ఆ ఆద్య. ఒక్క వేషానికే మేము అల్లాడిపోతుంటే నువ్వు రోజుకో వేషం వేస్తానంటున్నావు. అతిగా ఆశపడే మగాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. ఇప్పుడు ఈ డైలాగ్ కి సిచ్యుయేషన్ కి సంబంధం ఏంటి పిన్ని? ఏదో గుర్తొచ్చిందని చెప్పానులే. నువ్వు నన్ను గుచ్చుగుచ్చి అడగకూడదు. అసలు చెయ్యి మండుతుంది. నువ్వు టైమింగ్ లేకుండా డైలాగ్స్ చెప్తే నీ నాలుగు మీద కర్పూరం పెట్టి వెలిగిస్తాను. ఇప్పుడు వాళ్ళిద్దరికి రామలక్ష్మి ఫోన్ చేస్తుందంట. వాళ్ళిద్దరూ పండగ సాకుతో అక్కడికి వెళ్లి శోభనం చేసుకుంటారట. అదే అదే నాకు నచ్చట్లేదు. అలానిప్పుడు కొంపదీసి కొత్త వేషం ఏమైనా వేస్తావా ఏంటి? అయ్యో అలాంటి పనులు చేయకమ్మా. ఏం చేస్తుందిలే. వాళ్ళ శోభనం ఆపాలని మాల వేసుకున్నావు. అమ్మవారు పూన్నట్టు నాటకం ఆడవు. ఆ ఆద్య రివర్స్ లో ఇదిగో ఎత్తుకు పై ఎత్తు వేసి నిన్ను దెబ్బ తీసింది. మళ్ళీ వాళ్ళ జోలికెళ్ళి జోకర్వి కాకు. కలిస్తే కలిసారులే. వాళ్ళ టైం బాగుంది అనుకుని వదిలే. కుదరదు. శ్రీను బావ నా మొగుడు. ముందు నా మెళ్ళలోనే తాళి కట్టాడు. శోభనం అంటూ జరిగితే నాతోనే జరగాలి. పిల్లలంటూ పుడితే ముందు నాకే పుట్టాలి. సరే సరే, ఎలా ఆపుతావు? ఆపుతాను. చూడు, వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళడం కాదు, రామలక్ష్మిని శౌర్యని ఇక్కడికి రప్పిస్తాను. నువ్వు అనుకుంటే మాత్రం వాళ్ళు వచ్చేస్తారా? నేను అనుకుంటే రారు, కానీ ఎవరు పిలిస్తే వస్తారో వాళ్లతోనే పిలిపిస్తాను. ఏమైంది రామా? వెహికల్ నీ వైపే వస్తుంది, నువ్వేమో ఏదో లోకల్లో ఉన్నావు. ఏం ఆలోచిస్తున్నావు? అదా, నేనిప్పుడే మన ఊరి గుడికి వెళ్ళొస్తున్నాను ఆద్య. అక్కడ జరిగిన డిస్కషన్ గురించి కొంచెం ఆలోచిస్తున్నా. ఆలోచించు, కానీ ప్రమాదం ముంచుకొస్తున్నా తెలియనంత డీప్ గా ఆలోచించుకు. అంటే గుడి తలుపులు తెరవాలంటే అందరూ అడ్డుకుంటున్నారు, అరిష్టమని, ప్రమాదం వెంటాడుతుందని ఏవేవో చెప్తున్నారు. అవును రామా, నేను కూడా విన్నాను. పెదనాన్న వచ్చి వద్దన్నా సరే నువ్వు వినలేదంట. ఎందుకలా చేసావు? అది నా డ్యూటీ కదా ఆద్య. కొన్ని టెంపుల్స్ కి చాలా హిస్టరీస్ ఉంటాయి రామా. గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ ని దృష్టిలో పెట్టుకొని కొన్ని టెంపుల్స్ ని శాశ్వతంగా ఎప్పటికీ మూసే ఉంచాలని నిర్ణయించుకుంటారు. మనం అలాంటి టెంపుల్స్ జోలికి వెళ్ళకూడదు. అమెరికాలో చదువుకొని వచ్చిందానివి, అందరిలా నువ్వు అలాగే మాట్లాడతావేంటి? అలాంటి మూఢనమ్మకాల గురించి మనమే జనాలకి అవగాహన కల్పించాలి. వాళ్ళ భయాన్ని మనమే పోగొట్టాలిగా. అయ్యో రామా, నీకు అర్థం కావడం లేదు. పెదనాన్న దేన్ని అంత గుడ్డిగా నమ్మరని నీకు తెలుసు కదా. నాకేదో నమ్మబుద్ధి అవ్వట్లేదు ఆద్య. సరే, నువ్వు క్లారిటీగా ఉన్నప్పుడు నీకెలా అనిపిస్తే అలాగే చెయ్యి. అవును, దాని సంగతి సరే గాని రేపు కార్తీక పౌర్ణమి కదా, ఇంటికి వస్తున్నారని బావ ఫోన్ చేసి చెప్పారు. నేను ఇంట్లో శౌర్య సార్కి ఇన్ఫార్మ్ చేస్తాను. మీరిద్దరూ మర్చిపోకుండా వచ్చేయండి ఆద్య. అది తనేదో అలా అడిగాడు. అంత ఆశగా అడిగినప్పుడు నేను కాదనలేనుగా. తను ఎందుకు అడిగాడో నీకు తెలుసు కదా. తెలుసు ఆద్య. బావ అన్ని ఓపెన్ గా చెప్పాడు. నో ప్రాబ్లం, నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను, వచ్చేయండి. నాకు అలా ఇష్టం లేదు, కానీ మా మధ్య ఏం జరిగినా పెద్దవాళ్ల ఆశీర్వాదం ఉండాల్సిందే. నా కూతురొస్తే నాకన్నా ఎక్కువ సంతోషించే వాళ్ళు ఎవరుంటారమ్మా? అలాగే పిలుస్తాను. పిలవడం కాదు పెద్దనాన్న, తప్పకుండా వాళ్ళు రేపు తెల్లారే లోపు మన ఇంట్లో ఉండాల్సిందే. మేం అక్కడికి వెళ్తుంటే వాళ్ళు ఇక్కడికి ఎలా వస్తారు?
ఏంటి సీను మీరు రామ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా? మావయ్య అది అది పండక్కి వాళ్ళింట్లో చేసుకుందాం అనుకుంటారు కానీ మన ఇంటికి ఎందుకు వస్తారు అంటున్నా. అవును, రామలక్ష్మి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే అంతేనా? రామలక్ష్మికి ఈ ఇంటి మీద హక్కు అధికారం ఉండవా? ఇది తన్నిల్లు కాదా? అయ్యయ్యో ముమ్మాటికి ఇది తనిల్లే. తను ఇక్కడికి వస్తే అందరం సరదాగా ఉండాలని ఉండదా? అందరికీ ఉంటుంది కదా. శ్రీను బావ రామలక్ష్మిని దూరం చేసి మాట్లాడుతున్నాడు. తను రావడం శ్రీను బావకి ఇష్టం లేదేమో. చారు, అలాంటి ఉద్దేశం ఏం లేదు. రామలక్ష్మి నిజంగా వస్తే నేను కూడా చాలా సంతోషిస్తాను. బావగారు మీరు పిలిస్తే వస్తారు. ఫోన్ చేసి రమ్మని చెప్పండి బావగారు. అలాగే, నేను పిలుస్తాను. శ్రీను నేను అక్కడికి వెళ్తున్నామని చెప్పి ఈ విధంగా నువ్వు రామలక్ష్మిని ఇక్కడికి పిలిపిస్తున్నావా చారు? చెప్తా నీ సంగతి.